ఊర్లో ఉన్న మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, సిటీకి వెళ్తేనే ఆపర్చునిటీస్ ఉంటాయి, మనలాంటి ఊర్లో ఉన్న వాళ్ళకి కాదని. బట్ నా స్టోరీ అది కాదు. మై సెల్ఫ్ ఉమాశంకర్. సో నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే. మా నాన్నగారు కూడా ఒక ఫార్మర్. సో నా పాస్ట్లో ఒక కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్గా అయితే వర్క్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మా ఊర్లో నుంచే, మా ఇంటి దగ్గర నుంచే ఫుల్ టైం ఫ్రీలాన్సర్గా అయితే వర్క్ చేస్తాను. All the things you think is wrong with you is just a doorway to the discovery of your strength. సో ఇది నా స్టోరీ. 2020 ఫిఫ్త్ టైం. సో నాకు నా ఫస్ట్ జాబ్ వచ్చిన రోజు యాజ్ ఏ మెయింటెనెన్స్ సూపర్వైజర్ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అందరిలోనే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా నా కెరియర్ పాత్ అయితే సెట్ అనుకున్నాను. ఆఫ్టర్ కోవిడ్ 2021 డిసెంబర్ 5th అయితే జాయిన్ అయ్యాను. సో కొత్తలో బాగానే ఉండేది, కొత్త మనుషులు, కొత్త అట్మాస్ఫియర్, సో అంతా బాగానే ఉండేది. కానీ ఒక టైం వచ్చేటప్పటికి డైలీ డ్యూటీ చేసి రూమ్కి వెళ్ళినప్పుడల్లా నా మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అయ్యేది, ఏంటి ఇంక లైఫ్ ఇంతేనా అని చెప్పి. సో డైలీ డే బై డే రొటీన్ ఉండేది అండ్ సేమ్ స్ట్రగుల్. ఇంకా ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది కాదు. సో ఇంక ఈ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కంపెనీ డ్యూటీస్ చేసుకుంటూ నా డిప్లొమా మెకానికల్ సబ్జెక్ట్స్ని షూట్ చేస్తూ వాటిని మొబైల్ ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేవాడిని. సో నాకు ఆ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే ఉన్నంత ఫీల్లో, ఆ సాటిస్ఫాక్షన్లో అసలు ఈ జాబ్లో అయితే ఉండేది కాదు. సో ఇంక నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఈ జాబ్ అయితే ఇంకా క్విట్ చేసేయాలి, ఇంకా మనకి ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి. మా మాట ఇప్పుడు లెక్క చేయవా, తల్లిదండ్రుల మాట ఏదో మా జాబ్ లో అసలు సాటిస్ఫాక్షన్ లేదా బాబా అసలు. ఉండదు. సాటిస్ఫాక్షన్ ఉండదా నీకు? అందరూ చేసేవాళ్ళు అందరూ మంచిది కాదేంటి? ఇంక అసలు నాకు నా వల్ల అయితే ఆటలేదు. ఇంటికి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇంక జాబ్ వదిలేసి. జాబ్ వచ్చేద్దాం ఇంకా. అదే నీ తరగతి అయితే ఏదో నేను ఇష్టమే. అదే ఇంకా మేము చెప్పినా వాళ్ళకి ఇచ్చా కదా, ఏదో ఏం చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎలాగో బాబాయ్ వాళ్ళు, రాంబగడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే విఎఫ్ఎక్స్ ఏదో నేర్చుకుని దాంట్లోనే ఏదో చూసుకొని జాబ్ లో దేంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వితిన్ 2 yearsలోనే నా జాబ్ క్విట్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. వచ్చిన ఫ్యూ డేస్లోనే నేను ఫైనలైజ్ అయిన వైజాగ్ ఇన్స్టిట్యూట్లో విజువల్ ఎఫెక్ట్స్ ఫుల్ కోర్స్లో అయితే జాయిన్ అయ్యాను. సో వాళ్ళు నాకు 6 monthsలో కంప్లీట్ అవుతుంది అనేది 1 year అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో హాలీవుడ్లో రైటర్స్ స్ట్రైక్ వల్ల మన ఇండియాలో ఫ్రెషర్స్కి స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ అయితే వచ్చింది. సో మా ఫ్యామిలీలో రిలేటివ్స్కి అండ్ అలాగే మా బ్రదర్స్ కూడా నన్ను రిఫర్ చేయడానికి స్కోప్ లేదు. సో ఇంక వీళ్ళతో కాదని చెప్పి నేను ఇంకా నా ఓన్గా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చెప్పడం అండ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి కొన్ని వీడియోస్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. ఇలా వీడియోస్ చేస్తున్న టైంలో మా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఒక కాల్ వచ్చింది. సో నీ రెజ్యూమే వేరే వాళ్ళకి షేర్ చేసాము, ఆ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ చేశారంట. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ వచ్చి కలమన్నారు అనేది చెప్పాను. సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు పెట్టిన అడ్రస్కి అయితే వెళ్ళాను. సో అది చూస్తే మనం మంచి మునజర్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ వైఫ్ టాయ్స్ బిజినెస్ వల్ల నన్ను పర్సనల్ ఎడిటర్ కింద అయితే హైర్ చేసుకున్నారండి. సో అక్కడే ఒక ప్రోడక్ట్ని డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలైతే నేర్చుకున్నాను. సో స్లోగా ఎదుగుతున్న అనే టైంకి వితౌట్ ఎనీ నోటీస్ వాళ్ళు మా మొత్తం టీం అయితే ఫైర్ చేశారు. సో ఇంకా గ్రోత్ అవుతున్న టైంకి మళ్ళీ బ్యాక్ టు జీరో. మా ఈ మనోజ్ సార్ వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూస్ వల్ల మొత్తం టీం అందరినీ తీసేసారమ్మా బాబు జాబ్ నుంచి. అయ్యే నువ్వు పిల్లగానే అది కూడా ఇలాగైపోయింది. ఏదో చేస్తానున్నావు కదా, చేస్తాను జాబ్లు చూస్తావు. ఏమో బాబు నాకు ఇదే టెన్షన్ ఉంటున్నాను జాబ్. సరేదేం కాదు, వదిలేసి తిరుపతిలో లాగా 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసావు కదా, దాంట్లో జాయిన్ అయిపోయి ఇంకా మాట్లాడుకుంటాను. నాకు ఇవ్వట్లేదు, నువ్వు బాగానే ఉన్నావు, నన్ను తిరుగుతున్నావు నాన్న. అది కాదమ్మా, ఏదో ఒకటి చేయాలమ్మా. ఈ 1 సంవత్సరం మీరు నన్ను ఏమనకపోతే, ఈ 1 సంవత్సరంలో ఏదో ఒకటి చేసి అవ్వకపోతే ఖచ్చితంగా వేరే జాబ్లో మీరేం చెప్పకపోయినా నేనే వెళ్ళి జాయిన్ అయిపోతాను. సంవత్సరం చూస్తాం, తర్వాత మేము చెప్పినట్టుగా నువ్వు ఆలోచించాలా, మేము ఏం చేయమంటే చెయ్యాలా. సో హాస్టల్ నుంచి మా మామయ్య గారి రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయా. ఇంకొకటే ఫిక్స్ అయ్యా, ఈ 2024 ఇయర్ అనేది నా లైఫ్లోనే డిసైడింగ్ ఇయర్. సో ఇంకా ఏ డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా, లైక్ నో ఫ్రెండ్స్, నో హ్యాంగ్ అవుట్స్, నో అదర్ ఎనీ బ్యాకప్ ప్లాన్స్, ఓన్లీ ఫోకస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ మేకింగ్ మనీ. సో ఈ 2 వాటి మీద ఫోకస్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యా. సో ఇంక స్లోగా డైలీ కంటిన్యూ చేస్తుండేవాడిని. స్లోగా 20K ఫాలోవర్స్ వరకు రీచ్ అయ్యారు. సో ఒక టైంలో ఒక క్లయింట్ DM చేశారు, కెన్ యూ ఎడిట్ మై వీడియో అని. అప్పుడు తెలిసింది మన వర్క్స్ని సోషల్ మీడియాలో షోకేస్ చేస్తే ఇలా క్లయింట్స్ వస్తారు, వర్క్స్ ఇస్తారు, చేసి పెడితే మనకి మనీ ఇస్తారని. సో అలా నా ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది.
సో ఇలా చిన్న చిన్న వర్క్స్ అయినా సరే అది నాకు పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అలా 0 to 11 క్లయింట్స్ వరకు అయితే నేను రిపీటెడ్గా వర్క్ చేస్తుండేవాడిని. నా హార్డ్ వర్క్ నా ప్యాషన్ చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి వర్క్ చేసుకోమన్నారు. సో ఇంక ఇదంతా ఆన్లైన్ కాబట్టి నేను ఇంటికి వెళ్ళి విత్ ఇన్ మంత్స్లోనే నా డ్రీమ్ పీసీ అనేది బిల్డ్ చేసుకొని ఇంక ఇంట్లోనే ఫుల్ టైం ఫ్రీలాన్సర్గా అయితే వర్క్ చేసుకుంటున్నా. ఒక చిన్న ఊర్లోంచి వచ్చిన వాడినైనా విత్ 0 కాంటాక్ట్స్, 0 నాలెడ్జ్ అండ్ క్లయింట్స్, 0 ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, బట్ స్టిల్ నా వర్క్ని మీరు వాల్యూ చేశారు. సో బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ గైస్. హలో మిమ్మల్ని ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీరు నా జర్నీ కనెక్ట్ అయ్యారని అనేది అనిపిస్తుంది. సో ఇంకా మీరు మీ 20sలో ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యువర్ వర్కింగ్ ఆన్ యువర్ ప్యాషన్. సో ఇంకా మీరు రిస్క్ తీసుకోకపోతే మీరు మీ 30s వచ్చేపాటికి అరే ఇది ఎందుకు చేయలేదురా అని చెప్పి మీరు గిల్ట్తో ఫీల్ అవుతారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ 20s. ప్యాషన్తో మీ జర్నీని మీరు స్టార్ట్ చేయండి, సక్సెస్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. నా జర్నీ అండ్ నా ప్యాషన్ మీతో షేర్ చేసుకున్నా. సో మీరు కూడా మీ ప్యాషన్ అండ్ మీ జర్నీని కింద కామెంట్ చేసేయండి. అంతవరకు మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. Bet you all the keys, baby, take them inside. If you taking my advice, maybe then you